హాయ్ వివర్, దిస్ ఈజ్ నన్నపరెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో. ఈరోజు మనం ఉన్నాము శ్రీ సత్సాయి యోగా సెంటర్. ఫ్రీ యోగా క్లాసెస్ టైమింగ్ 6:30 AM to 7:30 AM. యోగా గురూజీ రవీందర్ గౌడ్ సార్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అయినా. సో ఈ థీమ్ పార్క్ కళ్యాణనగర్ థీమ్ పార్క్ కళ్యాణనగర్ 1 నుంచి మనకు రోజు ఇక్కడ చెప్తారండి. ఆయన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకని ఈరోజు ప్రారంభిస్తున్నారు ఆయన. ఈ పార్క్లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నారు. వస్తాము అదే పని మీద వెళ్తున్నాం. చూడండి, అద్భుతమైన పార్క్ కూడా అద్భుతంగా ఉన్నది. పార్క్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. సర్వమత సమ్మేళనం ఫోటో కూడా పెట్టారైనా. ఒక మతం సంబంధించింది కాదు. మీ దగ్గర నుంచి కాసేపట్లో యోగా కూడా స్టార్ట్ అయిపోతుంది. యోగా క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. మన గురువారం ఈ మేడం కూడా సినిమాలో యాక్టింగ్ చేస్తారు. ఈ మధ్య మీకు గుర్తుందో లేదో, మన సీనియర్ ఆర్టిస్ట్ సంక్రాంతి వస్తున్నా. ఈమె సీనియర్ ఆర్టిస్ట్ కదా. యాక్చువల్గా 20-30 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. అందరికి తెలిసిన మేడం. యోగా ఈమె కూడా యోగా ట్రైనరే, యోగా నేర్పిస్తారు. సో కాసేపట్లో మన యోగా కూడా స్టార్ట్ అయిపోతుంది. రవీంద్ర గారు ఆధ్వర్యంలో. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ నేనే చూసుకుంటాను పాపం. దిస్ ఈజ్ అవర్ పార్క్. ఈ పార్క్లో మన యోగా గురువు గారు శ్రీ రవీంద్ర గారు ఆధ్వర్యంలో డైలీ అంటే 6:30 to 7:30 AM ఎవరైనా రావచ్చు. ఫ్రీ యోగా ఉన్నది, మంచిగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మంచి మాట చెప్తున్నారు. వినండి. ఏం సార్, ఏమన్నా సార్ యోగా తర్వాత యోగా అందరూ నేర్చుకుంటారు సార్. వస్తారు సార్ యోగాకి? వస్తారు కదా. ఇది ఒక్కొక్కరు వస్తున్నారు యోగాకి. యోగా చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు యోగానా కాదా? అందరు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. రేపటి నుంచి యోగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రేపటి నుంచి యోగా చేస్తారా అమ్మా? చేసుకుంటారా యోగా? హలో, యోగా చేస్తారు వీళ్ళంతా. యోగా చేయాలి. నేను కూడా చేయాలా? చేస్తావా? యోగా చేస్తావా? ఆసనాలు ఎవరైనా చేస్తారు? యోగా చేస్తావా? మీ ఇద్దరు డ్యాన్స్ చేస్తారా? మీ ఇద్దరు ట్విన్సా? క్యూట్. డాన్స్ అయ్యండి. డాన్స్ వస్తా ఏమన్నా వచ్చా? నువ్వు కూడా మ్యాట్ మడత పెట్టి యోగా అయిపోయిందండి. అవుతున్నాడు బాగా మంచిగా.
Hello. 1, 2, 3. Mic testing. Hello. 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 ఇది అది ఇలా రీసౌండ్ రాకుండా చూడు. ఎక్కువ సౌండ్ వస్తుందా? ఇలా రీసౌండ్ వస్తుంది. అత్త చిన్నది అమ్మా పర్లేదు. ఒకసారి వచ్చి మళ్ళీ కూర్చోండి. ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి. ఒకసారి దీపం వెలిగించి వెళ్ళండి. దీపం వెలిగించడానికి వస్తున్నారు. హలో 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 సౌండ్ పెట్టండి. హలో అంతేనా? అది పెట్టి రీసౌండ్ అవుతుంది. హలో హలో మైక్ టెస్టింగ్ 1, 2, 3. హలో రండి సార్ రండి. పైకి అటు నుంచి పైకి రండి. ఇద్దరు స్టెప్స్ స్టెప్స్ ఎక్కువ వస్తుందండి. दोनों मिला के करो मैडम. दोनों मिला के करो, बाद में अलग करो. ఒకటి చిన్న బౌల్ లాంటిది ఉందా కొబ్బరికాయ? हेलो मैडम और एक दूसरा नहीं ये पहले ये चलो वो लगाइए, इसको लगाइए, ये जोड़ दो. కింద పెట్టండి. అదే అదే ఇలా పెట్టండి. చేతులు అడ్డం పెట్టు నారాయణ గారు. నిలకండ చేతులు అడ్డం పెట్టు. కింద పెట్టండి మళ్ళీ. चलो भारत कर पाऊंगे. चलो इसको लगा देंगे. चलो राइट. राइट. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तिये. अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे. वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभो निर्विघ्नं कुरु मो देव सर्वकार्येषु सर्वदा. మెల్లగా చిన్నగా రైట్. ఓకే नीचे रख दें. సార్ ప్రకాష్ సార్ ఒకసారి ఇలా పైకి రండి. గురుగారు పైకి రండి, పైకి రండి, అలా పైకి రండి. ఇటువైపు నుంచి రండి సార్ ప్రకాష్ సార్. इधर मारी नहीं तो उधर नीचे मारो मैडम, नीचे गिर जाता. तेले सर. राइट. और एक राइट. ओके తీసుకో నీలకంఠ తీసుకో ఇక్కడ పెట్టేసి సార్ కొట్టండి. అలానే కొట్టండి సార్ పర్లేదు.
జాగ్రత్త సార్, అటు పడిపోతారు. ముందుకు జరగండి. పట్టండి గట్టి. రైట్. ఓకే, ఇంకొకసారి. సార్ రండి. పర్లేదు సార్, పర్లేదు రండి. ఓకే ఓకే సార్. ఇక్కడ ఇవ్వండి. అక్కడ పెట్టు, తీసుకో, మీద కంటే కింద పెట్టు సార్. ఓకే ఓకే, ఉన్న దగ్గర కొట్టండి సార్, ఉన్న దగ్గర కొట్టండి. అక్కడనే కొట్టండి సార్. ఒక్క నిమిషం. బా గురుగారు ఒక్క దెబ్బతో వాళ్ళు కొట్టారుగా. మోచేత వాళ్ళు కొడతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. గురుగారికి ఒక సన్మానం చేస్తున్నారు. వాళ్ళకి మనం వేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ప్లీజ్ ప్లీజ్ రండి రండి రండి, పర్లేదు రండి. ఇప్పుడు మా గురువు గారికి నేను యోగా ట్రైనింగ్ చేశాను సార్. ఈ గురువు గారి దగ్గర ఇక్కడ మన విశ్వగూడ రాజా నరసింహ పక్కన వివేకానంద ఇన్స్టిట్యూట్. వివేకానంద ఇన్స్టిట్యూట్ గురుగారేనా? గురువు గారు, పెద్ద గురువు గారు కన్యాకుమారి వెళ్ళారు. ప్రాక్టికల్ థియరీ అంతా ప్రకాష్ గారు. ఓకే, ఓకే ఓకే రైట్, పర్లేదు పర్లేదు రైట్ రైట్. స్టార్ట్ చేద్దాము. సార్ ప్రకాష్ సార్ కొంచెం ఒకటి స్టార్టింగ్ ఒకటి ప్రార్థన స్టార్టింగ్ ప్రేయర్ మీరు చేయండి సార్. స్టార్టింగ్ యోగా చేస్తున్న మ్యాట్ మీద కూర్చోమన్నా సార్. కూర్చోండి, మీరు కూర్చున్న దగ్గరనే చేయొచ్చు. ఓకే, నీలకంఠ ఎక్కడ పోయినావు? ఉన్నా నీలకంఠ. రా ఆ పక్కన ఒక మ్యాట్ వేసుకోండి. సార్ స్టార్ట్ చేయండి సార్. నమస్తే మేడం. అయ్యో కూర్చోండి సార్. సార్ స్టార్టింగ్ ప్రార్థన చేద్దాం సార్. కంఫర్టబుల్ గా కూర్చోండి. ఏదో ఒక ఆసనంలో కంఫర్టబుల్ గా కూర్చొని మనకు వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి. సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ. సిద్ధాసనం అంటే ఒక కాలు పైన ఒక కాలు ఇలా వేసుకోవాలి. ఓకే, ఇది ఈజీ. సుఖాసనం, సిద్ధాసనం అంటారు. ఓకే, తర్వాత పద్మాసనం ఉంటుంది, కష్టం అవుతుంది పద్మాసనం. ఇలా వేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకొక నెల రోజుల తర్వాత ట్రై చేయాలి మీరు. ఓకే, చెప్పండి గురుగారు. ఇది సుఖాసనం. ఓకే, పద్మాసనం. రెండు చేతులు నమస్కార స్థితిలో పెట్టుకోవాలి. రెండు చేతులు నమస్కార స్థితిలో ఉంచుకోండి.
we will start with a prayer. ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. Repeat after me. సార్ చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. Om Sahana Vavatu. ఓం సహనా భవతు Sahana Bhunaktu. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీ రెండు చేతులు వేడైన తర్వాత రబ్ చేయండి. మీ రెండు చేతులు మీ కళ్ళపైన ఉంచండి. మీ కను బొమ్మలకు కను ఐబాల్స్కి తగలకూడదు. మీ రెండు చేతులు, మీ అరచేతులు. నెమ్మది నెమ్మదిగా మీ చేతులతో మీ కనురెప్పల పైన రాస్తూ మీ చేతులు కింద తీసుకోండి. రిలాక్స్ సార్. కొంచెం Okay, we will start with the first with the neck exercise. Okay. నెక్ ఎక్సర్సైజ్. Okay, we'll start with. కూర్చున్న దగ్గరే చేయొచ్చమ్మా. నెక్ ఎక్సర్సైజ్ చేయండి. సార్ చూపిస్తుంటారు. So interlock your fingers. So place it below your neck. Then Main push, neck. push it out. మీ గడ్డం కింద ఇలా పెట్టుకోవాలి. Then stress your hands sidewise. Then take the head down. స్లోగా కింద తీసుకోవాలి. Then again join the hands. Then you are push your neck outward. మళ్ళీ వెనక్కి నెట్టాలి నెక్ని. Then again take it sidewise. Then press your neck downward. స్లోగా కిందకి తీసుకోవాలి. Once again hold your hands. With the help of your hand push your neck out. మీ రెండు చేతులతోని మీ గడ్డ కింద నెట్టండి. పైకి వెనక్కి నెట్టండి. Then again take your hand side. మళ్ళీ ఇలా స్ట్రైట్గా చేసుకోండి రెండు చేతుల్ని. Press your head down. స్లోగా తలను వంచండి ముందుకు. Then again fold the hands. With the help of your hands push your neck out. నెట్టండి. మీ గడ్డని నెట్టండి వెనక్కి. Stay there here sometime. 5 more counts. అక్కడ ఉండాలి. ఒక ఫైవ్ కౌంట్స్ చేసే వరకు. 4, 3, 2, 1. ఫైవ్ కౌంట్స్ వరకు అలాగే ఉండండి. 4, 3, 2, 1. Press your hands up above your head. తల పై భాగం రెండు చేతుల పైకి తీసుకోండి. స్ట్రెచ్ చేయండి. Press it fully. కొద్దిగా పైకి లాగాలి. వెరీ గుడ్. టేక్ యువర్ హ్యాండ్ సైడ్ వైస్ షోల్డర్ లెవెల్. భుజాల వరకు సమాంతరంగా. ఇప్పుడు భుజాలకు సమాంతరంగా ఉంచండి. కుడి చేతిని తలపై భాగాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేతి సపోర్ట్తో మెడని ఎడం పక్కకు బెండ్ చేసుకోవాలి. ఎడమ చెవి ఎడం భుజాన్ని తగిలే విధంగా కుడి చెవి కుడి భుజానికి తగిలే విధంగా లాగాలి. ఉండాలి కొంచెంసేపు. వెరీ గుడ్ వెరీ గుడ్. రిలీజ్ యువర్ రైట్ హ్యాండ్. కుడి చేతిని చక్కగా తీసేస్తాం. ఇప్పుడు ఎడం చేతి తలపై భాగాన్ని పెట్టి చేతి సపోర్ట్తో మెడని ఎడం పక్కకు బెండ్ చేస్తాం. ఎడం పక్కకు లాగాలి. నెమ్మదిగా లాగాలి. బాడీ చక్కగా బాడీ షుడ్ బి స్ట్రైట్. ఓన్లీ మెడ. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓన్లీ మెడ మాత్రమే వంచాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. రిలీజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. దెన్ వన్స్ అగైన్ విల్ రిపీట్ ద సేమ్. మళ్ళీ ఒకసారి చేద్దాం. కుడి చేతిని తలపై భాగాన్ని పెట్టి మెడని రైట్ వైపు బెండ్ చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్లోలీ రిలీజ్ ద రైట్ హ్యాండ్. కుడి చేతిని వదిలేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎడం చేతిని తలపై భాగాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడం చేతి సపోర్ట్ మెడని నెమ్మదిగా ఎడం పక్కకు స్లోగా లెఫ్ట్ వైపు లాగండి. నెమ్మదిగా చేయాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్లోలీ రిలీజ్ ద హ్యాండ్. స్లోలీ డ్రాప్ ద హ్యాండ్స్. చాలా బాగా చేశారని చెప్తున్నాడు సార్. వెరీ గుడ్ అని. రైట్. ఐ విల్ డు ద షోల్డర్ రొటేషన్. షోల్డర్ రెండు చేతులు భుజాల మీద పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ తీసుకోండి అమ్మా. గ్యాప్ తీసుకుంటే ఒకరికొకరు తగలరు. రెండు చేతులు భుజాల మీద చేస్తాం. రెండు మోచేతులు దగ్గర చేసుకోవాలి.
ముందుకు వచ్చినప్పుడు రెండు మోచేతులు టచ్ కావాలి. ఇప్పుడు రెండు మోచేతులు ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇలా వెనక్కి తల తీసుకోవాలి. పై భాగాన్ని తీసుకెళ్తాం. ఇన్హేల్ చేసుకుంటూ వెనక్కి, నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు రెండు భుజాలు ఒకటి స్లోగా చేయాలి. సో రైజ్ ఇట్ అప్ అబౌవ్ ద హెడ్, టేక్ ఇట్ బ్యాక్ అండ్ డ్రాప్ ఇట్ డౌన్. సో ఇలానే నెమ్మదిగా రొటేషన్ చేస్తున్నాం. మనైతే షోల్డర్ జాయింట్ని లూజన్ చేస్తున్నాము. షోల్డర్ జాయింట్స్ లూజ్ చేస్తున్నాం. ఇలానే ఇంకొక 5 టైమ్స్ చేయాల్సి వస్తుంది. 5 టైమ్స్ రిపీట్. 5 సార్లు ఇలానే రిపీట్ చేయాలి. 1 శ్వాస తీసుకుంటూ చేతులు 2 శ్వాస వదులుతూ నెమ్మదిగా 3 Inhale, 4 5. 5. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెమ్మది వెనక నుంచి చేతులు రెండు వెనక నుంచి మళ్ళీ రిటర్న్ యాంటీ క్లాక్ వైజ్. తల పై భాగానికి ఇంత ముందు వెనక్కి చేసాం కదా, ఇప్పుడు ముందుకి. రివర్స్ డైరెక్షన్, అపోజిట్ డైరెక్షన్, రొటేట్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. 1 2 3 4 5. నెమ్మదిగా ఆపేస్తాం. చేతులు రిలీజ్, చేతులు రెండు కిందకి తీసేయాలి. కొద్దిసేపు రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రెత్, ఇన్హేల్ డీప్లీ. దీర్ఘ శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇప్పుడు గట్టిగా ఒక ఓంకారం చేస్తాం. గాలి గట్టిగా లోపల తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓంకారం ప్రజెంట్ చేయాలి. గాలి ఎక్కువ పీల్చుకోవాలి, తర్వాత ఓంకారం చెప్పాలి. ఇలా పెట్టుకొని కొద్దిగా ఎవరికి తగలకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, చేతులు రెండు ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు మనం శ్వాసను తీసుకుంటూ చేతులు ఎంత వీలవుతా అంత వరకు వెనక్కి తీసుకువెళ్ళాలి. మళ్ళీ శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు దగ్గర తీసుకుంటాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు ఎంత వెనక్కి వెళ్ళినప్పుడు మీ చెస్ట్ ఇలా ఎక్స్పాండ్ కావాలి. మళ్ళీ శ్వాస వదులుతూ మన బాడీని అంతా విరిచేయాలి ఇలా. 1 Inhale, spread your hands. While exhale, slow. శ్వాస వదులుకుంటూ ముందుకి, శ్వాస పీల్చుకుంటూ వెనక్కి. Breathe out. శ్వాస తీసుకుంటూ ఇంకొక 3 టైమ్స్ అయితే రిపీట్ చేస్తున్నాం. మన యొక్క శ్వాసతో సింక్రనైజ్ చేస్తూ శ్వాస పీల్చుకుంటూ వెనక్కి, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ముందుకి. శ్వాస వదులుతూ నెమ్మదిగా. శ్వాస నాపిపెట్టి చేయకూడదు, శ్వాస పీల్చుకుంటూ వెనక్కి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా తీసుకొచ్చి చేతులు రెండు ఇలా లాక్ చేసుకోవాలి, ఇంటర్లాక్ చేసేసుకోవాలి. చెస్ట్ మీద పెట్టేస్తాం. నెమ్మదిగా షోల్డర్స్ డ్రాప్ చేసేసుకోవాలి. కొలాప్స్ యువర్ షోల్డర్స్ కంప్లీట్లీ. సో దెన్ యూ హ్యావ్ టు స్ట్రెస్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద అవుట్. రెండు చేతులు ఇలా రివర్స్ గా ముందుకు నెట్టాలి. మన చెస్ట్ కి ఎదురుగా ఉండాలమ్మా, పైకి ఉండకూడదు, ఇలా కిందికి ఉండకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. మళ్ళీ శ్వాస వదులుతూ నెమ్మదిగా శ్వాస వదులుకుంటూ మీ చెస్ట్ పైన పెట్టుకోవాలి. నెమ్మదిగా షోల్డర్స్ డ్రాప్ చేసేసుకోవాలి. కొలాప్స్ యువర్ షోల్డర్స్. వెరీ గుడ్. ఇలా మీ భుజాలు ఇలా కిందికి చేసుకోవాలి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ ఇలా ముందుకి. చేతులు రెండు ముందుకి. మళ్ళీ శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు షోల్డర్స్ ని కొలాప్స్ చేసుకోవాలి. సో మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ముందుకు తీసుకోవాలి. శ్వాస వదులుతూ మళ్ళీ ఇలా చెస్ట్ పైన. ఇలా ఇంకొక 3 టైమ్స్ అయితే రిపీట్ చేస్తున్నాం. బ్రీత్ 1 బ్రీత్ అవుట్, 2 షోల్డర్స్ కంప్లీట్లీ. బ్రీత్ ఇన్ 3 breathe out, bring it back and drop the shoulders completely. Breathe in, breathe out. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుటి భాగం లెవెల్ ఫోర్ హెడ్ లెవెల్ కి తీసుకోవాలి మన చేతుల్ని. ఇలా ఇంత కొద్దిగా పైకి ఇంత ముందు స్ట్రైట్ గా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా మళ్ళీ శ్వాస వదులుతూ నెమ్మదిగా తీసుకొచ్చాం. స్లోగా శ్వాస. బ్రీత్ ఇన్ 1 బ్రీత్ అవుట్, 2 breathe out, 3 breathe out, exhale, breathe out. Last time. Breathe in, inhale, breathe out. exhale. తల పై భాగానికి తీసుకెళ్ళాలి. ఓకే, శ్వాస తీసుకుంటే చేతులు రెండు తల పై భాగానికి తీసుకెళ్ళి అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా ఉండాలి. సాగదీయాలి, చేతులు రెండు ఊరికనే పెట్టకూడదు, సాగదీస్తుండాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ నెమ్మది చేతులు చెస్ట్ దగ్గర తీసుకుని వచ్చి రెండు కొలాప్స్ చేసుకోవాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మది చేతులు రెండు తలపై భాగాన్ని తీసుకుని ఇన్హేల్, చేతులు వచ్చి ఆకాశాన్ని చూసే విధంగా ఉంచుకోవాలి. నెమ్మదిగా ఎక్సేల్.
మళ్ళీ బ్రీత్ ఇన్, ఇన్హేల్, బ్రీత్ అవుట్, ఎక్సేల్, బ్రీత్ ఇన్, ఇన్హేల్, బ్రీత్ అవుట్, ఎక్సేల్. బ్రీత్ ఇన్, శ్వాస తీసుకోండి, బ్రీత్ అవుట్, శ్వాస వదిలేయండి, బ్రీత్ ఇన్, శ్వాస పీల్చుకోండి, బ్రీత్ అవుట్. 2 more శ్వాస times. వదిలేయండి. బ్రీత్ ఇన్, 4, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 5. బ్రీత్ అవుట్. నెమ్మది చేతులు రిలాక్స్. 2 చేతులు కింద తీసుకోండి, రిలాక్స్. స్లో. ఎడం చేతిని పైకి తీసుకొని ఇది జతలేదు. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడం పక్కన పెట్టి మీ ఎడమ వైపు కింద రాయి తగ్గించండి, ఎడమ చేయి. కుడి చేయిని ఇలా తీసుకురావాలి, మీ బైసెప్ తీసుకొచ్చి ఇలా టచ్ చేయాలి చెవి. ఎడం వైపు బాడీ పొట్టంతా స్ట్రెచ్ చేయబడుతుంది. మళ్ళీ ఒకసారి ఎడం పక్కకి చేతులు ఎడం పక్కన పెట్టేసి కుడి చేయండి పైకి లేపి పైకి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. స్లోలీ కమ్ అప్. మళ్ళీ ఇంకొక 2 times అలా చేస్తాం. కుడి చేయి. చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు సార్ గారు. మళ్ళీ ఒకసారి నెమ్మది స్ట్రైట్ వచ్చేస్తాం. మళ్ళీ ఒకసారి కుడి చేతిని ఎడం మోకాల మీద పెట్టుకోవాలి. కుడి చేతిని ఎడం మోకాల మీద పెట్టాలి. కుడి చేయిని ఎడం మోకాల మీద పెట్టాలమ్మా. ఇలా మామూలు కుడి చేయిని ఇలా కూర్చుంటారు కదా, ఒక కాలు వేసుకుంటే వేసుకోండి, లేదంటే ఇలా సుఖాసనంలో కూర్చోండి. మీ కుడి చేయిని తీసుకొచ్చి ఎడం మోకాల పైన పెట్టండి. కుడి చేతిని ఎడం మోకాల మీద పెట్టుకోవాలి. ఎడం చేతిని నడుముకి వెనుక బాగా ఎడం చేతిని నడు వెనకాల తీసుకోవాలి. కింద కింద. వెనక నుంచి తీసుకోండి. శ్వాస పీల్చుకోండి. సో నడుము కింద పెట్టాలి. చెయ్యి వెనకాల నడుముకి వెనక బాగా కింద నేల మీద పెట్టాలి. నేల మీద పెట్టి బాడీని మొత్తాన్ని టర్న్ చేసుకోవాలి. శ్వాస వదులుకుంటూ మీ నెక్ ఎడం వైపు తిప్పండి అమ్మా. లెఫ్ట్ తిప్పాలి, లెఫ్ట్ లెఫ్ట్. వెనక్కి చూడాలి, వెనక్కి చూడాలి, ఇంకా వెనక్కి తిప్పాలమ్మా. ఉండాలి కొద్దిసేపు. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా స్ట్రైట్గా వచ్చేస్తాం. స్ట్రైట్గా వచ్చి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. ఎడమ చేతిని కుడి మోకాలు పట్టుకోండి అమ్మా. సో కుడి చేతిని మనకి మీ కుడి చేయిని నడుము వెనకాల తీసుకోండి, వెనకాల కింద మీ పెట్టుకోవాలి. వెనకాల కింద పెట్టుకోండి. దెన్ యూ హావ్ టు టర్న్ యువర్ బాడీ టువర్డ్స్ రైట్. ఇలా పెట్టుకోవాలి. శ్వాస వదులుకుంటూ మీ బాడీ అంతా రైట్ వైపు తిప్పాలి, తల వెనక్కి తీసుకోవాలి. 1, 2, 3, 4, 5. ఓకే, నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ యథాస్థానికి సెంటర్ మధ్యస్థానికి రండి. ఇప్పుడు ప్రెస్ యువర్ లెగ్స్ ఇన్ ద ఫ్రంట్. 2 కాళ్ళ ముందు తీసుకోండి అమ్మా. ఫ్లాప్ యువర్ లెగ్స్. ఇలా ఇలా ట్యాప్ చేయాలి. మీకు రాదమ్మా, మేము చేస్తాం. ఓకే రైట్. చూడండి, ఇంటి దగ్గర చేయాలి, మీరు ఇంటికి వెళ్ళాక చేయాలి. ఫ్లాప్ యువర్ లెగ్స్. మన కాళ్ళ నుంచి చిట్కెల వరకు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇలా చేయడం వల్ల. సూక్ష్మ వ్యాయామాలు అంటాం, వార్మప్స్. చిన్నవే కానీ మనకు చాలా బెనిఫిట్ ఇస్తాయి ఇవి. ఈ తొడల దగ్గర రక్తం అంతా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ఇలా రైట్ కి లెఫ్ట్ కి సైడ్కి లూజన్ చేసుకోవాలి. సైడ్కి లూజన్ చేసుకోవాలి. లెగ్స్ అన్ని సైడ్కి లూజన్ చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెమ్మదిగా ఇప్పుడు కాళ్ళు 2 దగ్గర పెట్టేసుకోవాలి. 2 పాదాలు కలపండి అమ్మా. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ కాళ్ళు వేళ్ళు మర్చిపోవాలి. వేలు ఇలా ఫోల్డ్ చేయాలి. వేళ్ళు ఫోల్డ్ చేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రిలీజ్ చేసుకోవాలి. చేయాలి. 1, కాళ్ళ వేళ్ళు 2, మర్చిపోవాలి. నెమ్మదిగా రిలీజ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిపీట్ 10, 1, 10, 9, 8, 7, 6, 5, 4,
3, 2, 1. ఓకే, రిలాక్స్. ఇప్పుడు ఏంటంటే పాదాలు రెండు ముందుకు తోసిపెట్టాలి. రెండు పాదాలు కలిపి రెండు పాదాల ముందుకు నెట్టాలమ్మా. మీ శక్తి అనుసారం మీ బలం ఎంతో అంత ఫోర్స్గా నెట్టాలి. నెమ్మదిగా స్ట్రైట్ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. పక్క లాగ్ పెట్టాలి. మీ వైపు మీ టోస్ రావాలి. వెనక్కి తీసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముందుకు తోసిపెట్టాలి. మళ్ళీ ముందుకు నెట్టాలి. మళ్ళీ స్ట్రైట్ చేసి మన పక్కకి లాగ్ మళ్ళీ వెనక్కి. మళ్ళీ ఒకసారి మళ్ళీ స్ట్రైట్. సో ఇలా ఇంకొక 10 టైమ్స్ అలా రిపీట్. ఇలా ఒక 10 టైం చేద్దామమ్మా. 10 టైం చేయాలి. స్మైలింగ్ చేస్తే 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రొటేషన్. ఇలా రౌండ్గా రొటేట్ చేయాలి. రెండు పాదాలు కలిపి రౌండ్గా రొటేట్ చేయాలి. యాంకిల్ ఫ్రీ చేస్తున్నాం. మనం స్టెప్స్ ఎక్కుతుంటే ఈ పాదాల దగ్గర పట్టేస్తుంటుంది. ఒక్కోసారి స్లిప్ అయ్యి పట్టేస్తాయి, బెనుకుతుంది అంటారు కదా, అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇలా చేస్తే. ఇంకా రివర్స్ డైరెక్షన్, ఆపోజిట్. అరికాళ్ళు మంటలు రావు. వెరికో వెన్స్ ప్రాబ్లం రాదు. చేతులు సపోర్ట్ తీసుకోండి సార్. అలా సపోర్ట్ తీసుకుంటే కొంచెం మీకు ఈజీగా చేయడానికి ఉంటుంది. అదైనా చేయమంటున్నారు, సైడ్ కలా. సైడ్స్ కూడా చేయమంటున్నారు. ఇక్కడ నెమ్మదిగా ఆపేస్తాం. కుడి మోకాలు బెండ్ చేసుకోవాలి. కుడి కాళ్ళ ఫోల్డ్ చేయండి అమ్మా. కుడి నెమ్మదిగా కుడి కాలు కిందకి తీసుకురావాలి సైడ్కి. మళ్ళీ అప్. మళ్ళీ మోకాలు కిందకి తీసుకురావాలి. మళ్ళీ అప్. ఇలా పడుకోబెట్టాలి, ఇలా స్ట్రేట్ చేయాలి. ఓకే, ఇలా బాడీ స్ట్రేట్గా ఉండాలి. ఓన్లీ కాలు మాత్రమే కదలాలి. 1, 2, 3, 4, 5, 6. నెమ్మదిగా ఆపేస్తాం. మళ్ళీ కుడి కాలు స్ట్రైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాలు మార్చుకోండి అమ్మా. సైడ్కి అలా జస్ట్ లూజ్ ఒకసారి ఫ్రీ చేసుకోండి కాలు. నెమ్మదిగా ఎడమ కాలు ఎడం కాలు ఫోల్డ్ చేయండి. నెమ్మదిగా. ఇంతకుముందు ఏ కాలుతో అయితే చేశారో దానికి ఆపోజిట్ లెగ్తో చేయండి అమ్మా. స్లోగా ఇలా పడుకోబెట్టాలి, ఇలా స్ట్రైట్గా. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓన్లీ కాలు మాత్రమే ఇలా పడుకోబెట్టాలి, ఇలా పైకి రావాలి. 1, 2, 3, 4, 5, 6. ఇలా చేయడం వల్ల ఏం సార్, హిప్ జాయింట్స్ అన్నీ లూజ్ అవుతాయటమ్మా. నాకు కూడా తెలియదు, గురువుగారు చెప్పారు చూడండి, హిప్ జాయింట్స్ లూజ్ అవుతాయి. ఉపయోగాలు కూడా చెప్పండి సార్. చెప్తున్నాను. సార్ మైక్ పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇలా లెఫ్ట్కి రైట్. ఇప్పుడు కుడి కాలు మర్చి ఎడమ కాలు మీద పెట్టుకోవాలి. వస్తేనే చేయాలి సార్, ఇబ్బంది పడి చేయకూడదు. ఎడమ చెయ్యి ఎడమ పాదం మీద ఉండాలి, కుడి చెయ్యి కుడి మోకాల మీద ఉండాలి. నెమ్మది చేతి సపోర్ట్ ఇది చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి. లాగాలి, కుడి మోకాల్ని ఇలా మీ చెస్ట్ వైపు లాగాలి. మళ్ళీ చేతి పై పెట్టి చెయ్యిని మోకాల పైన పెట్టి నెమ్మదిగా శ్వాస వదులుకుంటూ ఇప్పుడు పైన పెట్టి ఇలా కిందికి నొక్కాలి. మళ్ళీ చేతిని కింద తీసుకెళ్ళి మళ్ళీ మోకాలు మళ్ళీ ఇలా లాగాలి, కింద పెట్టి లాగాలి. మళ్ళీ చేతిని మళ్ళీ పైన పెట్టి కిందికి నెట్టాలి. ఓకే, మళ్ళీ ఒకసారి మోకాలు పైకి తీసుకో. 1, మళ్ళీ చేతిని పైన పెట్టి నెమ్మది మోకాలు కిందకి వచ్చేయాలి. మళ్ళీ చేతిని కింద పెట్టి మోకాలు పైకి 2, మళ్ళీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 3, డౌన్. మళ్ళీ మోకాలు పైకి. 4, 5. చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోవాలి. నెమ్మది కాలు రెండు సైడ్కి అలా జస్ట్ లూజన్ చేసేసుకుంటాం. మళ్ళీ ఒకసారి మోకాలు పైకి కిందకి అలా మళ్ళీ ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తూ రిలాక్స్. ఇప్పుడు సేమ్ అలానే విల్బి ఎడమ కాలుతో రిపీట్ చేయాలి. ఎడమ మోకాలు ఇప్పుడు ఎడం కాలు తీసుకోండి, కుడి తొడ మీద ఈ తొడ భాగం పైన పెట్టండి. కుడి చేయి పాదం దగ్గర సపోర్ట్ ఉంటుంది. ఎడమ చేతి కుడి చేతితో టోస్ పట్టుకోండి, ఎడమ చేతిని ఇలా లాగాలి. మళ్ళీ చేతిని పైన పెట్టి మళ్ళీ పైన పెట్టి మోకాలు పైన పెట్టి కిందికి నెట్టాలి. మళ్ళీ చేతి సపోర్ట్ నెమ్మదిగా పైకి లేపుకోవాలి.
ఇలా 5 టైమ్స్ అయితే రిపీట్ చేస్తున్నాం. 1 2 నొప్పిస్తే చేయకూడదమ్మా. 3 4 5. వెరీ గుడ్, వెరీ గుడ్. నెమ్మదిగా కాళ్ళు స్ట్రైట్ చేసేస్తాం. మళ్ళీ చేతులు వెనకాల సపోర్ట్ తీసుకొని నెమ్మది మోకాలు 2 పైకి కిందికి అలా ఫ్లాప్ చేసి కొద్దిసేపు అంతా రిలాక్స్. ప్రతి స్థితి చేసిన తర్వాత మనం కొంచెం విశ్రాంతి తీసుకోవాలమ్మా. కాలు 2 సైడ్ కంటిన్యూగా చేస్తే నొప్పి వస్తుంది కాబట్టి ఇక జాలేండి సార్ వెళ్ళిపోతామనే ఆలోచన వస్తుంది. ఓకే. మళ్ళీ ఒకసారి కుడి కాలు మర్చి ఎడం తొడ మీద పెట్టుకోవాలి. కుడి చేతిని ఇక్కడ కాళ్ళు ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ చేతితో ఈ పాదాన్ని ఇలా రొటేషన్, అన్నయ్య కూర్చోండి. పాదాన్ని ఇలా రైట్ ఇలా రౌండ్గా రొటేట్ చేయాలి. వేళ్ళని ఎడమ చేతిని మీ టోస్ పట్టుకొని ఇలా రౌండ్గా రొటేట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు రివర్స్, మళ్ళీ రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్. నెమ్మదిగా ఆపేసి వేలని ఇలా ముందు వెనక్కి ఇలా వెనక్కి నెట్టాలి. మళ్ళీ ముందుకు లాగాలి. 1 2 3 నెమ్మదిగా వేలని ఒకటి తర్వాత ఒక్కొక్క వేలునే ఇలా సపోర్ట్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి 2 చేతులు నడుము వెనకాల తీసుకోండి. మళ్ళీ మోకాలు పైకి మళ్ళీ ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. సైడ్ కి అలా జస్ట్ లూజ్ సైడ్కి లెఫ్ట్కి రైట్. మళ్ళీ ఇప్పుడు ఎడం కాలు మర్చి కుడి తోడ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడం చేతితో సపోర్ట్తో కాలు గట్టిగా సపోర్ట్ పెట్టుకోవాలి కదలకుండా. కుడి చేతి సపోర్ట్తో కాళ్ళు వేలు పెట్టుకొని ఇలా రొటేషన్ చేయాలి. రౌండ్గా రొటేట్ చేయండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. నెమ్మదిగా ఆపేసి రివర్స్, మళ్ళీ రివర్స్ చేయండి ఇలా. రివర్స్ డైరెక్షన్. ఇప్పుడు నెమ్మదిగా ఆపేసి కాళ్ళు వేళ్ళు మాత్రమే ఇలా మట్టాలి. మళ్ళీ ఇలా ప్రెస్ చేయాలి. వేళ్ళు మాత్రం. వేళ్ళని ఇలా ముందుకి వెనక్కి ఇలా నెట్టాలి. విరుస్తుండాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇలా చేయడం వల్ల. సో నెమ్మదిగా ఆపేసి ఇప్పుడు వేళ్ళని ఒకదాని తర్వాత ఒకటి విరుచుకోవాలి. ఒక్కొక్క వేళ్ళని ఇలా ఎడం చేతిని ఇలా క్రాస్ చేయాలి. నెట్టాలి ఎడం వైపు. ఈ బ్లేడ్ మొత్తం టర్న్ అవ్వాలి. ఇక్కడ షోల్డర్ బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్ మొత్తం టర్న్ అవ్వాలి. షోల్డర్ దగ్గర ఒక బ్లేడ్ లాగా ఉంటుంది, అది మొత్తం టర్న్ కావాలంట. నెట్టాలి. చేతులు ఉన్న తీసేస్తాం. మీరు వెరీ గుడ్ అని చెప్పకుండా మా వాళ్ళు ఎక్కడికి పోతారు, గేట్ పెట్టేస్తాం. ఓకే. ఇప్పుడు ఎడం చేతి ముందు పక్క తీసుకెళ్ళాలి. ఎడమ చేతి స్ట్రైట్ పెట్టుకోండి. ఇప్పుడు కుడి చేత్తో ఇలా ఇప్పుడు క్రాస్. కుడి చేతిని ఇలా ఇప్పుడు కుడి చేతి బలమంతా ఉపయోగించి ఎడం చేతి కుడి చేతితో నెట్టాలి. ఎడమ చేయి ఇలా రైట్ వైపు నెట్టాలి. ఓకే. నెమ్మదిగా రిలీజ్ చేసేస్తాం. స్లోలీ రిలీజ్. ఇప్పుడు కుడి చేతులు తలకి వెనక భాగాన్ని పెట్టుకోవాలి. ఇలా వెనకాల పెట్టుకోవచ్చు. ఇలా వెనకాల పెట్టుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఎడం చేతి సపోర్ట్ ఇంకొద్దిగా కిందకి ప్రెస్ చేయాలి. ఎడమ చేతిని ఈ మోచేయి దగ్గర పట్టుకోవాలి. మో చేత పెట్టుకొని ఇంకొద్దిగా కిందకి ప్రెస్ చేయాలి. లాగాలి. ఇలాగ చిన్నగా నెమ్మదిగా లాగాలి. ఒకేసారి లాగకూడదు, పట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెమ్మది ఇప్పుడు ఎడం చేతిని తలకి వెనక భాగాన్ని పెట్టుకోవాలి. ఎడమ చేతిని వెనకాల పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేతి సపోర్ట్తో నెమ్మదిగా కుడి చేతిని ఇలా మోచేయి దగ్గర పట్టి లాగాలి. ఇంకొద్దిగా కిందకి ప్రెస్ చేసుకోవాలి. మనం స్నానం చేసేప్పుడు వీపు రాసుకోవడానికి ఈజీ అవుతుందమ్మా ఇది. ఓకే, ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఓకే. నెమ్మదిగా రిలీజ్ చేసేస్తాం.
ఓకే అరే డిన్నర్ తోడా లాయ మేడం, ఓకే. ఇప్పుడు రెండు చేతులు ముందు పక్కన పెట్టేస్తాం. తోడా డిన్నర్ లాయ. అరిచేతులు ఇలా పైకి, మళ్ళీ కిందకి. ఇలా కిందికి 1 2 3 4 5 6. ఇప్పుడు సైడ్కి, సైడ్కి రెస్ట్ సైడ్కి. ఓన్లీ రిస్ట్ మాత్రమే, చేతులు స్ట్రైట్ గానే ఉండాలి. ఓన్లీ రిస్ట్ మాత్రమే కదలాలి. ఇప్పుడు చేతి ఇలా పెట్టి చేతి వెళ్ళి ఎడమ చేయి జాయింట్ని లూజన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ డే క్లాస్ కాబట్టి మన జాయింట్ మజిల్స్ అనేవి బాగా టైట్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న జాయింట్లన్నీ నెమ్మదిగా ప్రెస్ చేస్తూ లూజన్ చేసుకుంటూ ఉండాలి. వామప్స్, ఓన్లీ వామప్సే చెప్తున్నాడు ఈరోజు సార్ మీకు. ఓకే, చేయాలి. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా చేతులు రెండు ఇలా పెట్టేసి చేతులు బెంచ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ 1 2 3. మీ వెన్నెముక స్ట్రేట్ పెట్టుకోవాలి సార్. మన స్పైనల్ కార్డ్ స్ట్రేట్ ఉండాలి, ఇలా బూరిగా ఉండకూడదు, ఇలా వెనక్కి బెండ్ కాకూడదు. 2 3 1 2 3 4 5. నిలబడి చేయాలమ్మా. ఎవరికి వీలైతే వారు నిలబడి చేయండి, ఇబ్బంది ఉన్న వాళ్ళు కూర్చొని చేయండి. ఓకే, ఏమైంది వెళ్తారా? భజన టైం అయిందా? భజన టైం. రైట్ లెగ్ ముందు పెట్టుకోవాలి. చేతులు ఇలా 1 2. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ చేయాలి సార్. ఆయాసం వస్తుంది కదా, చేయాలి, తిప్పాలి. ఓకే, మా చిన్నప్పటిది గుర్తు చేస్తున్నారు సార్. మా అన్నయ్యతో ఇలా ఆడుకునేవాడిని. ఓకే, రిలాక్స్ ఆప్షన్ కూడా ఉందా సార్ మాకు? ఓకే, అలా ఇస్తుండాలి. ఇప్పుడు ఎడం కాలు ముందు పెట్టండి. ఎడం కాలు ముందుకి, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. రివర్స్, ఇలా రివర్స్. రివర్స్ డైరెక్షన్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, రిలాక్స్. పూర్తి శ్వాస తీసుకోండి, వదిలేయండి. కుడి కాలు ముందుకు. ఇప్పుడు భుజాలు మాత్రమే తిప్పాలి. ఓకే, 1 2 3 4 5 6 7. రైట్, నెమ్మదిగా ఆపేస్తాం. కాలు దగ్గర పెట్టేస్తాం. రిలాక్స్. మళ్ళీ రెస్ట్. ఓకే, విషయం బతికిస్తుందా మమ్మల్ని? రైట్, ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. రైట్, రివర్స్ చేయాలి. మీరు కూడా దయానంద గురువు గారు కూర్చోకూడదు. 1 2 చేస్తేనే స్ప్రౌట్స్ ఇస్తాం మీకు. 3 4 5. రిలాక్స్. సూపర్, రిలాక్స్. అరచేతికి తగలాలి. వచ్చిన వాళ్ళే చేయండి, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు చేయకండి. ప్రయత్నం చేయండి. ఈరోజు కొంచెం వస్తుంది, రేపు కొంచెం వస్తుంది. చేయాలి. 1 2 3 రెండు కాళ్ళతో కూడా వేయచ్చు, అమ్మగారు చేస్తారు. ఓకే, రిలాక్స్. ఇలా నవ్వాలి, అప్పుడప్పుడు నవ్వుతుండాలి, లేకుంటే సార్ను తిడుతుంటారు. ఏంటయ్యా నువ్వు, మా సారేమో ఏం చెప్పలేదు, నువ్వు ఇంతగానని చెప్తున్నావు, ఎక్కడికో ఫంక్షన్ పోవాలని తయారొచ్చినా వదిలిపెట్టినాయరా అని. హాయ్ బాయ్, చలో చెప్పండి సార్. రైట్, ఎవరన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అమ్మా, ఇబ్బంది పడి తిట్టుకుంటూ ఉండకూడదు. రైట్,
ఎవరు వెళ్ళదు, స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. ఓకే, మళ్ళీ కింద, మళ్ళీ ఎడమ ముఖాలు పైకి పెట్టాలి. మళ్ళీ కుడి కాలు మొత్తం పైకి ముఖాలు పైన పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా గాలిని ఒక్కసారి గట్టిగా బ్లాస్ట్ లెక్క ముక్కుతోని గాలి తీసుకోవాలమ్మా, నోటితో వదిలేసేయాలి. ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. నోటి ద్వారా గట్టిగా బయటకు వెళ్ళి పొట్ట లోపల తీసుకోవాలి. ఓకే, పెదాలు మూసేయాలి. ఓకే, జస్ట్ అబ్జర్వ్. పొట్టను ముందుకు వెనక్కి అనాలి. అదే కదా సార్ అగ్నిసార ప్రాణాయామం. ఓకే, చూడండి అమ్మ ఒకసారి చూడండి. ముక్కదవుతు. ఓకే, ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి, నోటి ద్వారా వదిలేసేయాలి. ఓకే, పొట్ట గాలి తీసుకోవాలి, నోటి ద్వారా వదిలే, పొట్టను ఏమన్నది. ఓకే, నెక్స్ట్ అది ఉంటుంది. మనం బాంబు వేస్తే ఎలా వస్తుంది? ఓకే, ఆటం బాంబులు దీపావళి కాలుస్తాం కదా, అలా రవ్వ. నాకు స్పీకర్ ఉన్నది కాబట్టి అలా వస్తుంది. నాతో పోటీ పడాలి మీరు. ఓకే, మళ్ళీ ఒకసారి ఇలా ఒక 3 టైమ్స్ చేయండి అమ్మా. 1 ఇన్హేల్, ఎక్సేల్, breathe in, breathe out. లేపాలి. ఇంకా పొడుగు కావాలి. చిన్న పిల్లలు హైట్ పెరుగుతారమ్మా ఇలా చేయడం వల్ల. చిన్న పిల్లలు హైట్ పెరుగుతారు, మనం ఎట్లా పెరగం అయిపోయింది. ఓకే, నెమ్మదిగా వచ్చేస్తాం. పిల్లలతో చేపియాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం. చేతులు రెండు పైకి తీసుకెళ్ళాలి. ఇంకోటి చేతులు రెండు కొద్దిగా పైకి లాగి నెమ్మదిగా కాలుగా బాడీ మొత్తం కొద్దిగా పెద్దగా చేసుకుంటున్నాం. నరాల వీక్నెస్ రాదు, పెరాలసిస్ ప్రాబ్లం రాదు ఇలా చేయడం వల్ల. మన బాడీలో 206 ఎముకలు ఉంటాయి, సాగదీయబడతాయి. బోన్ జాయింట్స్ అన్ని బలంగా తయారవుతాయి. ఉండాలి సార్ కొద్దిసేపు. నెమ్మదిగా వచ్చేస్తాం. చేతులు రెండు స్లోగా శ్వాస వదులుకుంటూ 2 చేతులు కింద తీసుకోండి, రిలాక్స్. పై భాగం తీసుకెళ్తాం. మళ్ళీ 2 చేతులు పైకి తీసుకోండి. మళ్ళీ చేతులు రెండు సౌర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నెమ్మది పక్కన పెట్టేసుకోవాలి. చేతులు 2 చేతులు ఇలా స్ట్రైట్గా ఉండాలి, చెవిలోకి టచ్ అయి ఉండాలి సార్. ఇలా ఫోల్డ్ చేయాలి సార్ 3 చేతులు స్ట్రైట్గా. రైట్, కరెక్ట్. ఇప్పుడు శ్వాస వదులుకుంటూ ఇలా రైట్ వైపు. 1 2 3 4 5. నెమ్మదిగా స్ట్రైట్ వచ్చేయాలి. మళ్ళీ మధ్య చేతులు కొద్దిగా పైకి లాగి లెఫ్ట్ వైపు బెండ్ కావాలి. బాడీ వెనక్కి తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి. 1 2 3 4 5. మళ్ళీ సెంటర్కి రండి. స్లోగా శ్వాస వద్దు, 2 కింద తీసుకోండి, రిలాక్స్. ఎక్సర్సైజ్ మన లంగ్స్ అంతా ప్యూరిఫై అవుతాయి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్లో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి. సార్ చెప్తారు, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బటన్ వేలు ఉంది కదా, బటన్ వేలు కుడి ముక్కు రంధ్రాన్ని మూయడానికి వాడుకోవాలి. మీ థంబ్ ఫింగర్ని కుడి ముక్కు మూసేయాలి. ఓకే, ఈ ఉంగరం వేలు ఉంది కదా, ఉంగరం వేలు రింగ్ ఫింగర్ ఎడం ముక్కు మూయడానికి ఉపయోగించుకోవాలి. ఎడం ముక్కు మోయడానికి రింగ్ ఫింగర్. ఈ ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఇవి లోపలికి ముడిచి పెట్టుకోవాలి. ఇలా చూపుడు వేలు, మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసి ఉండాలి. ఇలా ఫస్ట్ 2 వేలు ముడుచుకొని ఈ బటన్ వేలు వచ్చి కుడి ముక్కు రంధ్రాన్ని మూయడానికి వాడతాము. ఉంగరం వేలు కుడి చేయి అమ్మ, కుడి చేయి. ఎప్పుడు కానీ ప్రాణాయామం చేస్తే కుడి చేయితో నుంచి గాలి గట్టిగా బయటకు వదలాలి. ఎడం ముక్కు నుంచి గాలి వదిలేస్తే మళ్ళీ ఎడ ముక్కు రంధ్రం మూసేసి కుడి ముక్కు రంధ్రం నుంచి గాలి బయట ఎడం ముక్కు మూసేసి కుడి ముక్కు నుంచి ఇలా ఆల్టర్నేటివ్ గా ఒకదాని తర్వాత ఒకటి గాలి బయటకు వదలాలి. ఒకదాని తర్వాత ఒకటి. రిలాక్స్. మేడం ఒకసారి కలదరండి. ముక్కు మూసేయాలమ్మా, కుడి ముక్కుతోనే శ్వాస తీసుకోవాలి, దాంతోనే వదిలేసాలి.
రిలాక్స్. ఇప్పుడు మనం రెండు ముఖ్య రంధ్రాల నుంచి ఒకటేసారి ట్రై చేస్తాము. ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు చేయకూడదు, ఓకేనా? ఎవరికైతే హై బీపీ ఉంటుందో హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు, ఓకేనా? మిగతా వాళ్ళు నార్మల్ బీపీ కొద్దిగా ఉంటే పర్లేదు, కొంచెం బీపీ ఉన్న వాళ్ళు చేయొచ్చు. బటన్ వేలు లోపల పెట్టేసుకోవాలి, మిగతా 4 వేలు ఇలా ముడిచేసి చేతులు 2 పైకి తీసుకెళ్తాం. ఇప్పుడు నెమ్మదిగా చేతులు కిందకి తీసుకొచ్చి గాలి బయటకు వదలాలి, ఫోటో లోపల తీసుకోవాలి. చేతులు ఇలా ముందుకు తీసుకు, ఇలా స్ట్రైట్గా ఉండాలి, మీ చెస్ట్ లెవెల్గా ఉండాలి. ఓకే నెమ్మది. రైట్. ఈరోజు ఇలా ట్రై చేయండి. నేను చిన్న అయినా కానీ మన జాయింట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో బాడీలో మూమెంట్, ప్రతి జాయింట్ మూమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఆసనం వేయడానికి ఇవి ఉపయోగపడతాయి, మన శరీర భాగాలన్నీ సాగదీయబడతాయి. సో మనం చేస్తున్నది మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, చేసుకోకూడదు. వీలవుతే అంత వరకు చేయగలగాలి, పోటీ పడకూడదు, పోటీ పడకుండా మనకు ఎంత వీలవుతే అంత. ప్రైజ్ ఏమి ఇవ్వము, సో ఓకే? నవ్వాలి, నవ్వుతుండాలి. ఓకే స్లోలీ జాయింట్ హ్యాండ్స్ అండ్ నమస్కారం. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేద్దామమ్మా. 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టుకోండి, మీ హృదయం దగ్గర ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టుకోవాలి. యోగేన చిత్తస్య యోగేన చిత్తస్య పదేన వాచాం పదేన వాచాం మలం శరీరస్య మలం శరీరస్య చ వైద్యకేన వైద్యకేన యోపాకరోతం యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాన్ జలిరానతోస్మి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు వెనకాల కట్టేస్తాం. 2 చేతుల వెనకాల తీసుకోండి అమ్మా, నడుము వెనకాల తీసుకోండి. నెమ్మదిగా ముందుకు బెండ్ కుడి చేయి పిడికిలు బిగించండి. నెమ్మదిగా బెండ్ చేస్తూ మన యొక్క మాతృభూమికి నమస్కారం చేస్తున్నాం అన్నమాట. కుడి చేయి మణికట్టు దగ్గర పట్టుకోవాలి, నీలకంఠ. శ్వాస వదులుకుంటూ ఈ తలను బెండ్ చేయాలండి. ఒకసారి మాతృభూమికి నమస్కారం చేసుకోవాలి. చిన్న తక్కువ సౌండ్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వచ్చేస్తాం. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థానికి రండి. గట్టిగా రబ్ చేసేస్తాం. 2 చేతులు వేడి పుట్టాను తర్వాత రబ్ చేయండి అమ్మా, కొంచెం పెద్ద. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. ఒకసారి గురువు గారికి ఒకసారి క్లాప్స్ కొడదామండి. సార్ చాలా బిజీ ఉంటారు సార్, ఒక్కసారి మీరు వస్తే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను వారికి. క్లాప్స్ ఎలా కొట్టాలంటే కంటిన్యూ కొట్టకూడదు, గేమ్స్ ఆడిపిస్తుంటే స్పోర్ట్స్ వాళ్ళ కొడతారు చూడండి. ఒకసారి చూడండి. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 కొట్టాలి స్పీడ్గా. స్లోగా కింద తీసుకోండి. సార్ మంచిగా ప్రసాదం చేశాడు, ప్రసాదం తీసుకోవాలి అందరూ. ప్రసాదం తీసుకోవాలి. సో అందరూ ఏంటంటే రోజు వచ్చి ఏదో ఒకటి మీకు తగినంత. ఎలా నవ్వుతున్నారని వాళ్ళని వెక్కిరించుకుంటూ నవ్వాలి. ఓరి దరిద్రుడా ఇట్లా నవ్వుతున్నావా, ఇలా నవ్వరు అనుకుంటా. ఓకే రైట్. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ దగ్గర ఒక డ్రైవర్ పనిచేస్తుంటాడు సార్. అతను ఆఫీసర్ కారులో ఆఫీస్కి వెళ్తుంటే దారిలో సడన్ బ్రేక్ వేస్తాడు డ్రైవర్. అరే ఏంట్రా బాబు సడన్ బ్రేక్ వేసినావు చూసుకోవద్దా అంటే,
అరే ముందు గుంత ఉంది సార్ అని చెప్పంటే, అరే దరిద్రుడు హారన్ కొట్టచ్చు కదా అని చెప్పారంటాడు. నవ్వాలి.